తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమ మజిలీ అనే కథ వినేద్దామండి. నేను మీ శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ వెళితే కాలేజీలో రెండో రోజు మనస్వినికి. కానీ వెళ్ళాలని లేదు తనకు. నిన్న క్లాసులు సరిగ్గా జరగకపోవడంతో త్వరగానే వచ్చేసింది. నాన్నకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కానీ, లేకుంటే తనకెంతో ఇష్టమైన ఊరిని, కాలేజీని, స్నేహితులని వదిలి వచ్చేదా అసలు? నిద్ర నుండి లేచిన మంచం దిగకుండా అటూ ఇటూ పొర్లుతూ ఆలోచనల్లో మునిగి తేలుతోంది మను. ఏరా లేచావా? నాన్న పిలుపు విని ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గబగబా బ్రష్ చేసుకొని బయటికి వచ్చింది. నేరుగా కిచెన్లోకి వెళ్ళి అమ్మ రెడీగా ఉంచిన టీ కప్పులు తీసుకుని వచ్చి నాన్నకి ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుంది. వాడినట్టున్న కూతురి మొహం చూసి ప్రసాద్ గారు చిన్నగా నిట్టూర్చారు. కూతురికి ఇష్టం లేకున్నా ఇక్కడికి రావడం తప్పనందుకు ఆయనకి బాధగానే ఉంది. మను ఉలిక్కిపడి తలెత్తింది మనస్విని. నా మీద కోపంగా ఉంది కదూ? చచా, అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న? ఇందులో ఎవరమైనా ఏం చేయగలం? మెల్లగా అదే అలవాటవుతుందిలేండి. లేవండి ఇద్దరూను, ఇక టైం అవుతోంది, తయారవుదురు గాని. కిచెన్ నుంచి వచ్చిన సుమిత్ర తొందర పెట్టింది తండ్రి కూతుళ్లను. అయిష్టంగానే కాలేజీలోకి అడుగుపెట్టింది మనస్విని. విశాలమైన మైదానం, వరుసగా తరగతి గదులు, ఒకవైపు ఎత్తైన వేదిక, చుట్టూ పచ్చని చెట్లు, అక్కడక్కడ పెద్ద చెట్ల క్రింద కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు, హాయిగా సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్న విద్యార్థులు. బాగానే ఉంది. హాయ్ మనస్విని. నవ్వుతూ ఎదురుగా నిన్ననే పరిచయమైన రేఖ. హలో, తను చిరునవ్వుతో పలకరించింది మను. ఎలా ఉంది మా కాలేజ్? మన కాలేజ్? బాగుంది మొహమాటంగా అంది మను. రేఖ చిన్నగా నవ్వి, పర్వాలేదులే, కొంచెం అలవాటు కావాలి కదా అంటుండగా గలగలలాడుతూ ఓ 5-6 విద్యార్థులు వీళ్ళ దగ్గరికి వచ్చారు. హాయ్ హలోల తర్వాత రేఖ మనస్వినికి అందరినీ పరిచయం చేసింది. రాజా, కిరణ్, రవి, కీర్తన, స్వప్న అని. పిల్లలు, దిస్ ఈజ్ మనస్విని అంది. మను నవ్వింది. అందరూ మంచి ఫ్రెండ్స్ అని అర్థమవుతూనే ఉంది. చందు ఎక్కడా అడిగింది రేఖ. కొంచెం లేటుగా వస్తానన్నాడు చెప్పింది కీర్తన. చంద్రహాస్ గారు ఎందుకంట లేటంట? ఏదో సినిమా పేర్లా పలుకుతూ అంది స్వప్న. మళ్ళీ అందరూ నవ్వారు. అదిగో వస్తున్నాడో కిరణ్ అన్నాడు. ఎవరా అని తల తిప్పి చూసిన మను కళ్ళ అర్పలేకపోయింది. హాయ్ చందు అందరూ కోరస్గా అరిచారు. హాయ్ అంటూ ఆగి మనస్విని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తను కొత్తగా వచ్చింది. పేరు మనస్విని. ఓ హాయ్ చందు నవ్వుతూ నైస్ నేమ్ అన్నాడు. హలో అని ఒక్క క్షణం ఆగి థ్యాంక్ యూ అంది మనస్విని. అతడు నవ్వి ఏదో అనబోతుండగా క్లాస్ బెల్ మోగింది. అందరూ పొలోమంటూ క్లాసుల వైపు పరిగెత్తారు. వారం రోజులు గడిచేసరికి మనస్విని కొంత అలవాటు పడింది కాలేజీకి. ఎక్కువగా మాట్లాడకున్న రేఖ వాళ్ళ గ్రూప్లోనే కంటిన్యూ అయిపోయింది. ఆ గ్రూప్కి రేఖ లీడర్. తను ఏదంటే అది జరిగిపోవాల్సిందే. చందు మాట కూడా అందరికీ వేదం, రేఖతో సహా. మను వీళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎంత బాగా కలిసిపోయారు కదా, ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం కూడాను. ఇక చందు అంత అందమైన అబ్బాయిని మను తన సర్కిల్లో ఇంతవరకు చూడలేదు. ఎందుకో తెలియదు కానీ అతనితో మిగతా అందరితో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతుంది. చూసి చూడనట్లుగా అతన్ని చూస్తూనే ఉంటుంది. గమనించినట్లు అతను గమనిస్తుంటాడు. వాళ్ళ అందరి కబుర్లు సరదాగా ఉంటాయి. వాళ్ళ మనస్తత్వాలు అర్థమవుతున్న కొద్దీ మెల్లగా ఆ గ్రూప్లో తను కలిసిపోవడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా కాలేజీలో మిగతా అందరితోనూ వీలైనంత స్నేహంగా ఉండడానికి కూడా ట్రై చేస్తోంది. ఆ రోజు మనస్విని కాలేజీకి రాగానే వాళ్ళ క్లాస్ అబ్బాయి చరణ్ ఎదురయ్యాడు. హాయ్ మనస్విని. హలో చరణ్. కాలేజీ అలవాటైందా? పర్వాలేదు. నీ అదృష్టం, మంచి గ్రూప్ దొరికింది నీకు. యా అంగీకార సూచకంగా తల ఊపింది. నాకొక సాయం చేయగలవా? తటపటాయిస్తూనే అడిగాడు చరణ్. నేనా? కొత్తదాన్ని కదా, నేనేం సహాయం చేయగలను? ఆశ్చర్యంగా అడిగింది మను. కొత్తదానివి కాబట్టే చేయగలవు. మీ గ్యాంగ్లో ఎవరినీ ఏమీ అడగలేను. ఎందుకలా? సరే చెప్పు. రేఖతో ఒక విషయం చెప్పాలి. ఏమిటది? అనుమానంగా చూసింది. అదే అతను తడబడ్డాడు.
మనస్వినికి విషయం అర్థమైంది. సారీ, ఇలాంటి రాయబారాలు చేయడం నా వల్ల కాదు, నడక వేగం పెంచుతూ అంది. ప్లీజ్ మనస్విని, అతను అంటూ ఉండగానే అటుగా చందు వస్తూ కనిపించాడు. వెంటనే ఓకే బాయ్ అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మను ఆశ్చర్యంగా చూస్తుండగానే చందు హాయ్ మనస్విని అని పలకరించాడు. ఉలిక్కిపడి చూసి హలో అంది. చందుని చూసినప్పుడల్లా మనసు వింతగా మారిపోతుంది. ఏమైంది అదోలా ఉన్నావు? సూటిగా చూస్తూ అడుగుతుంటే కళ్ళు వాల్చింది. హలో, నిన్నే అడిగేది. అబ్బే ఏమీ లేదు. చరణ్ ఏమంటున్నాడు? నేను ఇలా రాగానే అలా వెళ్ళిపోయాడేం? మను ఒక్క క్షణం చెప్పేద్దామా అనుకుంటుంది, కానీ చెప్తే ఏమవుతుందో ఏమొస్తుందో, అనవసరంగా గొడవలు వస్తాయేమో అని ఆగిపోయింది. అబ్బే ఏవో మామూలు మాటలే అంది చివరకు. అవునా అన్నట్లు నీవు ఓకేనా? కాలేజీ అలవాటైందిగా స్నేహంగా అడిగాడు. మనస్విని కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళతో కళ్ళు కలిశాయి. అతనికి వెంటనే కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్న నండూరి వారి మాట గుర్తొచ్చింది. అతను అలాగే చూస్తుంటే తడబడి చప్పున కళ్ళు పక్కకి మరల్చుకుంటూ మీరింతమంది మంచి స్నేహితులు దొరికారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంది చిరునవ్వుతో. ఆ చిరునవ్వు, మనస్ఫూర్తిగా ఆ మాటలు అంటున్న తీరు, ఆ క్షణం మను అతని కంటికి చాలా అద్భుతంగా తోచింది. అతను రెప్పవాల్చకుండా చూస్తున్నంతలోనే గ్యాంగ్ మొత్తం వచ్చి చేరింది. చూస్తుండగానే రోజులు వారాలుగా, వారాలు నెలలుగా వేగంగా గడిచిపోతున్నాయి. మను రేఖా వాళ్లతో పూర్తిగా కలిసిపోయింది. ఆ రోజు మనస్విని జ్వరం వచ్చి కాలేజీకి వెళ్ళలేదు. అంతే, సాయంత్రం మొత్తం గ్యాంగ్ దిగిపోయింది. ఇల్లంతా హంగామా చేసేశారు. మనస్విని చుట్టూ చేరి కబుర్లు చెప్పారు. తెచ్చిన ఫ్రూట్స్ కోసి తినిపించారు. టాబ్లెట్స్ అందించారు. ఈ జ్వరం వల్ల మను 4 రోజులు వెళ్ళలేకపోయింది కాలేజీకి. ఈ 4 రోజులు ఒకరో ఇద్దరో వస్తూ మనుని ఎంటర్టైన్ చేశారు. ప్రసాద్ గారు, సుమిత్రలైతే ఆశ్చర్యపోయారు. మనుకి ఈ కొత్త కాలేజీలో ఇంతమంది స్నేహితులయ్యారా అని. ఎప్పుడూ అక్కడి ఫ్రెండ్స్ని తలుచుకొని బాధపడే మనస్వినికి కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడంతో వాళ్ళకి చాలా సంతోషం కలిగింది కూడాను. మను ఫ్రెండ్సు వీళ్ళని కూడా ఆంటీ అంకుల్ అని పిలుస్తూ కలిపేసుకున్నారు. తమను తాము పేరు పేరున పరిచయం చేసుకున్నారు. ప్రసాద్ గారు కూడా ప్రేమగా అందరినీ వారి వారి చదువులు, ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే ప్రసాద్ గారు చందు తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ కొడుకని తెలిసి ఆనందంతో పొంగిపోయారు. ఇదంతా వింటున్న ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడు చందు ఇంటికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడించాడు. ఇద్దరు స్నేహితుల ఆనందం చూసి అందరికీ సంతోషం కలిగింది. ఆ సమయంలో మను పైన నిద్రలో ఉన్నందున తనకిదంతా తెలియలేదు. జ్వరం తగ్గాక ఆ రోజే కాలేజీకి వచ్చింది మనస్విని. రాగానే కాలేజీలో ఏవో కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుసుకుంది. అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై బిజీగా కనిపించారు. మనస్విని ఇంకా పూర్తిగా కోలుకోలేదు కనుక తనని ఒక చెట్టు క్రింద బెంచీ మీద కూర్చోబెట్టి వారి పనుల్లో వారున్నారు. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడించిపోతున్నారు ఎవరో ఒకరు. సడన్గా మనుకి ఏవో మాటలు వినిపించాయి. అటు ఇటు చూస్తే తనకి వెనక వైపు కొంచెం దూరంలో ఎవరో కనిపించారు. అటు తిరిగి ఉన్నారు వాళ్ళు. ఆ రేఖకి బుద్ధి వచ్చేలా చేస్తాను చూడు. ఆ గొంతు విని ఉలిక్కిపడింది మను. అది చరణ్ గొంతు కదా. తొందరపడకురా, అసలే చందు ఉన్నాడు రేఖకు సపోర్టుగా. అయితే ఏంటి, ఇప్పుడు నాకొస్తున్న కోపానికి నేనెవరికీ భయపడను. ఎంత ఇదిగా ప్రపోజ్ చేశానో, నన్ను కాదంటుందా? మనస్వినికి అంతా అర్థమైంది. అంటే చరణ్ ప్రపోజ్ చేస్తే రేఖ కాదన్నది. మంచి పని చేసింది. సరిగ్గా చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎందుకు ప్రేమించాలి? అసలు అది ప్రేమే కాదు. ఇష్టం లేదంటే పక్కకి తప్పుకోవాలి కానీ ఏదో చేస్తాను అని ఎగరడం ఏమిటి? అరే నా మాట వినరా? అతని ఫ్రెండ్ కొంచెం తెలివిగలవాడిలా ఉన్నాడు. నువ్వు భయపడకురా, రేపు అందరూ కాలేజీకి వచ్చే వరకు ఈ పోస్టర్స్ గోడల నిండా ఉంటాయి. అప్పుడు తన మొహం ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి. మార్ఫింగ్ ఫోటోలతో తయారైన ఈ పోస్టర్స్ రేఖని భయపెడతాయా? మిగతా వాళ్ళైతే నమ్ముతారుగా. తన మొహం మీదే అసహ్యంగా చూస్తారు. ఇక వినలేక గబగబా లేచి ముందుకు వచ్చేస్తూ చందుని ఢీకొట్టింది. చప్పున ఆమెను పట్టుకుని పడకుండా తమాయించుకున్నాడు. మనస్విని కళ్ళు తిరిగినట్లయి అతని చేతుల మధ్య అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయింది. అతను కొంచెం కంగారు పడుతూ ఆమెను పక్కనే చెట్టు కిందకి తీసుకెళ్లి బెంచీ మీద కూర్చోబెట్టాడు. మనస్విని అలాగే అతనిని ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది. ఏమైంది మను? అతను మొదటిసారి అలా పిలిచాడు. మను చప్పున కళ్ళు తెరిచి చూసింది. అతను కూడా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు.
కొంచెమైతే ఇద్దరం పడిపోయేవాళ్ళం. మను తనున్న పొజిషన్ చూసుకొని గబుక్కున లేవబోయి అబ్బా అనుకుంటూ 2 చేతులతో తల పట్టుకుంది. ఇంకా వీక్నెస్ తగ్గినట్టు లేదు కదూ. మనస్విని అతి ప్రయత్నం మీద సరిగ్గా కూర్చుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా వెనుదిరిగి చూసింది. ఏమైంది? ఎవరున్నారక్కడ? అతను నిలబడి ఆమె చూస్తున్న వైపు చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు మనూకి. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. మను, ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నావు, చెప్పు, ఏం జరిగింది? రేఖకి ఏమిటి సరిగ్గా చెప్పు. ఆమె చెప్పక తప్పదన్నట్లుగా అప్పుడెప్పుడో చరణ్ రేఖ గురించి మాట్లాడిన విషయం ఈరోజు తను విన్న మాటలు గబగబా చెప్పింది. అతను నొసలు చిట్లించి మొత్తం విన్నాడు. మొన్ననే ఎందుకు చెప్పలేదు? నువ్వు లేనప్పుడు చరణ్ రేఖని అడగడం, తను నో చెప్పడం జరిగిపోయాయి. అదే వాళ్ళ మాటల్లో నాకు ఆ విషయం అర్థమైంది. కానీ అతనేదో పోస్టర్స్ అని ఏదో అంటున్నాడు కదా, ఎలా మరి? వాడి మొహంలే తీసిపడేశాడు చందు. లేదు, చరణ్ చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి. నీరసంగా టెన్షన్గా కనపడుతూ స్వేదంతో నిండిపోయిన మొహంతో స్నేహితురాలి కోసం ఆరాటపడుతున్న మనస్వినిని అతను అలాగే చూస్తున్నాడు. ఏమిటలా చూస్తున్నావు? ముందు వెళ్ళి రేఖకి చెబుదామా? వద్దులే, అనవసరంగా టెన్షన్ పడుతుంది. ముందు ఆ చరణ్ని ఆపాలి. ఓ, అదెంత పని అనబోయిన అతను ఆగి ఆమెనే పరీక్షగా చూస్తూ నిదానంగా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. అదేంటి తీరిగ్గా కూర్చుంటున్నావు? వెళదాం పదా, తొందర పెడుతూ అంది మను. వెళదాంలే, అయినా ఇప్పుడు ఆ చరణ్తో గొడవ అవసరమా మనకు? తాపీగా అన్నాడు. లేకపోతే చూస్తూ ఊరుకుంటామా ఏం? చరణ్ తను అనుకున్న పని చేసేస్తే? ఏం పర్వాలేదులే, నిర్లక్ష్యంగా అన్నాడు చందు. మనస్విని నమ్మలేనట్లుగా చూసింది. నువ్వేనా చందు ఇలా అంటున్నది? ఆమె నోటి వెంట తన పేరు మొదటిసారి విని ఎంతో మధురంగా అనిపించింది అతనికి. ఎప్పుడూ తనని సూటిగా చూడని, సరిగ్గా మాట్లాడని మనస్విని ఇవాళ తన ఫ్రెండ్ కోసం తనతో ఇలా చనువుగా మాట్లాడుతుంటే ఎంతో బాగుంది చందుకి. నేనే అంటున్నాను, అసలే కాలేజీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చరణ్ వాళ్ళ గొడవలు మనకెందుకు చెప్పు? నా వల్ల కాదు. లేదు, నువ్వు తలుచుకుంటే చరణ్ని భయపెట్టో, 4 తగిలించో ఆపగలవు. మను మాటల తీరుకి నవ్వు వచ్చినా ఆపుకుంటూ, ఆహా, నా మీద అంత నమ్మకం ఎలా కుదిరిందబ్బా? కావాలని వ్యంగ్యంగా అన్నాడు. ఏమో, నాకలా అనిపించింది. నీవంటే ఎందుకో చరణ్కి చాలా భయం. నీవు వాడిని ఆపి తీరాలి అంది గట్టిగా. అతడు ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తూ, అలా చేస్తే నాకేంటి లాభం? సడన్గా అన్నాడు. మను ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గానే విన్నానా అని అనుమానంగా చూసింది. నువ్వు విన్నది నిజమే, నాకేంటి లాభం అని. నేను నిజంగానే అడుగుతున్నా. లాభమా? మన ఫ్రెండ్ కోసం చేసే పనిలో నీకు లాభం కావాలా? తెల్లబోతూ అంది. అవును, కావాలి. ఏమిటి చందు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడేం చెయ్యాలి? తిన్నగా వెళ్ళి అందరికీ చెప్పేస్తే విషయం పెద్దదవుతుందేమో. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడం ఒక్క చందు వల్లనే అవుతుందని తన మనసు చెబుతోంది. హలో, ఏమిటా చూపు? ఏం ఆలోచన? నువ్వు ఇలా మాట్లాడగలవని నాకు తెలీదు. చిన్నబోయిన ముఖంతో అంది. ఇప్పుడు తెలిసింది కదా, నీ స్నేహితురాల్ని కాపాడితే నాకేంటి లాభం? నాకంటే ముందు తను నీ ఫ్రెండ్, ఉక్రోషంగా అంది మను. కావచ్చు, కానీ ఇప్పుడు రేఖని కేవలం నీ ఫ్రెండ్గానే చూస్తున్నాను. అలా కూడా చేయవచ్చా? నేనేమైనా చేయగలను. కాసేపు అతన్ని విచిత్రంగా చూసింది. చందు సీరియస్గా మొహం పెట్టాడు, తను నిజమే మాట్లాడుతున్నట్టుగా. కాసేపు ఆలోచించింది. బహుశా ఏ పార్టీయో కావాలేమో. బ్యాగ్లో డబ్బులున్నాయా అసలు? సరే, ఇంతకీ ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. వాట్? ఉలిక్కిపడి చప్పున లేచి నిలబడింది. అతను ఆమె చెయ్యి పట్టి లాగి కూర్చోబెడుతూ, నిజంగా నువ్వే కావాలి మను నొక్కి పలికాడు. ఆమె మొహం ఎర్రబడిపోయింది. కోపమో భయమో తెలియని స్థితి. కాసేపు మాటలు రాని దానిలా అయిపోయింది. ఏమైంది? ఆమెని ఉడికిస్తుంటే సరదాగా ఉందతనికి. ఆమె తేరుకున్న దానిలా చూస్తూ, అసలు ఏమిటి నీ ఉద్దేశం అంది కోపంగా లేచి నిలబడుతూ. చెప్పానుగా నువ్వే కావాలని. ఒక్క క్షణం ఆగి, అది కూడా ఒక్కరోజు కోసం అన్నాడు తాపీగా. ఈసారైతే మనస్విని బెత్తరపోయింది. కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. చప్పున బెంచిపై కూలబడి చేతుల్లో మొహం దాచుకుంది. ఇక బోరున ఏడ్చేట్లుందని తను పక్కున నవ్వేశాడు. మను తలెత్తి చూసింది. తనకి ఏమీ అర్థం కావడం లేదు. అతను నవ్వుతూనే, భయపడకు, నువ్వనుకున్న దానికి కాదులే అని ఆగి ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, ఒకరోజు మా ఇంట్లో ఉండి నాకు సేవలు చేయాలి, నేను చెప్పినట్టు వినాలి అన్నాడు.
మను పిచ్చివాడిని చూసినట్టు చూసింది. ఏం మాట్లాడుతున్నాడు అసలు? తల దించుకొని ఆలోచిస్తోంది. ఎవరైనా వస్తారో, ఏ సంగతి త్వరగా చెప్పు. అటూ ఇటూ బిజీగా తిరుగుతున్న స్టూడెంట్స్ని చూస్తూ అన్నాడు. మను తలెత్తలేదు. సరే, నీ ఇష్టం, మరి నేను వెళ్తున్నా, లేవబోతూ అన్నాడు. మను చప్పున తలెత్తి చూసింది. ఎర్రబడ్డ కళ్ళు, మొహం చూసి అతనికి జాలి వేసినా బయటపడనివ్వలేదు. ఇదేం కోరిక? గొనుగుతున్నట్లుగా అంది. అదంతే, చేస్తావా చేయవా? సేవలంటే ఏమిటి? నేనేం చెబితే అది. భయపడకు, నీకు ఇబ్బంది కలిగించేవి మాత్రం కాదు. మను అతని మొహంలోకి చూస్తూ ఆలోచిస్తోంది. ఏమిటి తడు, ఇదేం విచిత్రమైన కోరిక? ఇప్పుడేం చేయాలి తను? అతను తనకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడు అని మాత్రం బలంగా అనిపిస్తోంది. అంతలో ఆమెకు కొంచెం దూరంలో చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని స్నేహితులకు చూపిస్తూ సీరియస్గా ఏదో చర్చిస్తున్న చరణ్ కనిపించాడు. అంతే, వెంటనే చందు వైపు తిరుగుతూ సరే సరే అంది, మనసులో భయం భయంగానే ఉన్నా. వెరీ గుడ్. అసలు నీలాంటి ఫ్రెండ్స్ మా గ్యాంగ్ చరిత్రలోనే లేరు తెలుసా? నేను చాలా లక్కీ సుమా. మను చురుగ్గా చూస్తుంటే అదే రేఖ చాలా లక్కీ అంటున్నాను, సవరించుకున్నాడు. ఎప్పుడు రావాలి నేను? ఇదంతా చాలా ఇరిటేటింగ్గా ఉంది మనస్వినికి. అసలేం చేయబోతోంది తను? ఎంత పిచ్చి పనికి ఒప్పుకుంది? ఎవరికన్నా తెలిస్తే తిట్టిపోస్తారు. సమయం చూసి చెప్తాను, ఓకేనా మరి? సడన్గా లేచి వెళ్ళిపోయాడు చందు. చిత్ర విచిత్రమైన ఆలోచనలు మనసు నిండా ఆవరిస్తుండగా వెళ్తున్న అతని వైపే చూస్తూ అలాగే కూర్చుండిపోయింది మనస్విని. కాలేజీలో ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా జరిగిపోయాయి. రేఖ గురించిన ఏ పోస్టర్ బయటకు రాలేదు. హమ్మయ్యా అనుకుంది మనస్విని. చందు ఎలా హ్యాండిల్ చేశాడో గాని చరణ్ తాను చేయబోయిన పిచ్చి పని మానుకున్నాడో. పెద్ద టెన్షన్ పోయింది మనుకి. కానీ ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన చందు వచ్చి పద ఇంటికి అంటాడో అని భయంతో చందుని తప్పించుకు తిరగడం మొదలుపెట్టింది. అతను అలా వస్తుంటే ఇలా మాయమయ్యేది. స్నేహితులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ తప్పించుకుంటోంది. ఇది చందు గుర్తించినట్లు ఉంటున్నాడు అన్న సంగతి మనుకి తెలియదు. ఒకరోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక ఆటో దిగి తమ ఇంటి సందులోకి తిరుగుతుండగా సర్రున బైక్ మీద వచ్చి పక్కన ఆగిన చందుని చూసి తెల్లబోయింది. అతను మాట్లాడకుండా సూటిగా చూస్తున్నాడు. చందు, నువ్వు నువ్వు ఇక్కడ తడబడుతూ అంది. బాగుంది నువ్వు కృతజ్ఞత తెలిపే విధానం. నొసలు ముడివేసి అలాగే చూస్తూ అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక మను ఉక్కిరిబిక్కిరి అవుతూ తల వంచుకొని నిలబడిపోయింది. ఒకవైపు ఎవరైనా చూస్తారేమోనన్న భయం, దొరికిపోయాను కదా అని గాబరా ఒకవైపు. చందు ప్లీజ్, నాకు లేట్ అవుతోంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఓకే ఓకే, రేపు నా పుట్టినరోజు అన్నాడు. మను అయితే అన్నట్లుగా చూసింది. రేపు 9 గంటలకల్లా మా ఇంట్లో ఉండాలి నువ్వు. సూటిగా సుత్తి లేకుండా అన్నట్లుగా చెప్పేశాడు చందు. గతుక్కుమన్న మను రేపేనా అంది నీరసంగా. నీతో సేవలు చేయించుకోవడానికి పుట్టినరోజును మించిన శుభతరుణం ఏముంటుంది చెప్పు. మను మాట్లాడకుండా అలాగే చూస్తోంది. ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలి అనా? ఇంట్లో ఏం చెప్పాలా అని అంది ఒక నిమిషం మౌనం తర్వాత. ఉన్నమాటే చెప్పు. నా బర్త్డే పార్టీకే కదా వస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకోరు కదా. అసలు నీ పేరు మనస్విని అని కాక సందేహిని అని పెట్టాల్సింది. ఇంకోసారైతే ఆ మాటలకి మను పడి పడి నవ్వేది. నేనే రమ్మంటున్నానుగా మను, నీకెందుకిన్ని అనుమానాలు? మాట ఇచ్చే ముందు రాలేదే. ఇక లాభం లేదని అర్థమైంది మనుకి. ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా? సీరియస్గా ఉన్న అతని తీరుని తట్టుకోలేననిపించింది మనుకి. వస్తున్నా అయిష్టంగా మెల్లగా అంది. గుడ్. రేపు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి పార్టీ వరకు అన్నీ నువ్వే చూసుకోవాలి. డెకరేషన్ కూడా. నేనేమన్నా వంటలకనా, క్యాటరర్నా, లేక ఇంటీరియర్ డిజైనర్నా? చిరెత్తుకొచ్చింది మనుకి. అన్నీ కలగలిపిన అందరినీ మించిన మా మంచి ఫ్రెండ్వి, సరేనా? నేనొక్కదాన్నేనా? అందరూ వస్తారు తల్లి, వాళ్ళ టైంలో వాళ్ళు వస్తారో. ఇక నన్ను చంపకు. మను శబ్దం రాకుండా తిట్టుకుంది. నీ తిట్లే నాకు దీవెనలు, నో ప్రాబ్లం. మను గతుక్కుమంది. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు? అనుమానంగా ఆగింది. నేనున్నాగా అంటూ మను దీనవదనం చూసి జాలిపడి, నా ఫ్రెండుగా నా బర్త్డే ఏర్పాట్లలో సాయం చేయడానికి వస్తున్నావు. వాళ్ళు ఇందులో అనుకోవడానికి ఏముంది? మను మాట్లాడలేదు. అయినా నువ్వు ఇంకోలా ఆలోచిస్తున్నావు కదూ?
ఇంకోలా కాదు మరోలా కాదు వస్తున్నానుగా. మను చిరాకు పడింది. ఓకే బాబా, కోపం తెచ్చుకోకు, అది నీకు సూట్ అవ్వదు. నా గురించి బాగా తెలిసినట్టు మాట్లాడకు. నీ గురించి నాకెన్నో తెలుసు, ఎప్పటినుంచినో తెలుసు. ఏమిటి అదెలా? ఆశ్చర్యపోయి అడిగింది. అదంతేలే, ఇక వెళదామా? మను ఇంకేదో అనబోయినా చందు వినలేదు. ఇక మాట్లాడనివ్వలేదు కూడా. ఎక్కడికే పొద్దున్నే రెడీ అయ్యావు? డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ కోసం ప్లేట్లు పెడుతున్న సుమిత్ర అడిగింది. చందు వాళ్ళింటికి మమ్మీ, తన పుట్టినరోజట ఇవాళ. ఇంత పొద్దున్నే ఎందుకు అని. అబ్బా ఏమోనమ్మా, రమ్మన్నాడు, వెళ్తున్నాను. అంతకంటే ఎక్కువ చెప్పలేక చిరాకు పడింది. సరిగ్గా 9 గంటలకి చందు వాళ్ళ ఇంటి గేటు తోసుకుని మెల్లగా ఒకంత ఆందోళనతో లోనికి అడుగుపెట్టింది. గేట్ నుంచి ఇంటి ప్రధాన ద్వారం ముందున్న మెట్ల వరకు చక్కటి దారి ఉంది. దారికి ఇరువైపులా ఉన్న రకరకాల పూల మొక్కలు మను మనసును కొద్దిగా శాంతింపచేశాయి. అటూ ఇటూ చూస్తూ నడుస్తుండగా ఎవరో ఎదురుగా వచ్చినట్లయి ముందుకు చూసింది. చిరునవ్వుతో వస్తున్న చందుని అలాగే చూస్తుండిపోయింది. ఆ నవ్వు గుండెల్లో దూసుకుపోతున్నట్లు అనిపించి కలవరపడింది ఒక్క క్షణం. రారా, టైంకి భలేగా వచ్చావే. అతని చూపులను ఎదుర్కొనలేక పక్కకు చూస్తూ మొక్కలు చాలా బాగున్నాయి అంది. ఈ మొక్కల మధ్య నువ్వు ఇంకా చాలా బాగున్నావు మెల్లగా అన్నాడు. ఏమిటి? ఏమీ లేదు గాని ఇక లోపలికి పదా. వెనుతిరిగి ఇంటివైపుకి నడుస్తుంటే ఎర్రబడ్డ మొహంతో అనుసరించింది మనస్విని. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఎవరొచ్చారో చూడు అని గట్టిగా పిలిచాడు. మనుకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు తనెందుకు వచ్చిందో తలుచుకుంటే. లోపల నుంచి హుందాగా అందంగా నడిచి వచ్చిన ఆమెని మా అమ్మ శారద అని పరిచయం చేశాడు చందు. శారద వెనకాలే వచ్చిన దాదాపు మను వయసే ఉన్న అమ్మాయిని చూపించి నా చెల్లి మహాతల్లి శ్రవంతి అన్నాడు. అప్పుడే పైనుంచి వస్తున్న తండ్రిని చూసి మను వారే మా నాన్నగారు చెప్పాడు. మను అందర్నీ కళ్ళప్పగించి చూస్తోంది. ఆ చక్కటి కుటుంబం మను మనసుని దోచేసుకుంది. మమ్మీ నిన్న చెప్పాను చూడు, తనే మను, మనస్విని అన్నాడు చిరునవ్వుతో. మను చేతులు జోడించి నమస్తే ఆంటీ అంది. ఏమని చెప్పాడో తన గురించి అనుకుంటూ. నమస్తే రామ్మా కూర్చో. నమస్తే అంకుల్, చందు వాళ్ళ డాడీ వైపు చూస్తూ అంది మను. ఆయన చిరునవ్వుతో తల పంకించారు. హాయ్ మను, రారా కూర్చో. శ్రవంతి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అందరూ మాటల్లో పడ్డారు. మను వాళ్ళ చిన్న చిన్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ చందుని చూస్తోంది. అప్పుడప్పుడు అతను కన్నార్పకుండా తననే చూస్తుండడం గమనించి గుండె దడదడా కొట్టుకుంది. ఏమిటి అలా చూస్తాడు? చెప్పున మొహం తిప్పుకుంది. చందుకి మనుని అలా తన ఇంట్లో తన వాళ్లతో చూస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తోంది. మను తనని చూసి మొహం తిప్పేసుకోవడం చూసి కొంటెగా నవ్వాడు. మనుని సతాయిస్తుంటే తను ఉడుక్కుంటుంటే ఎంత సరదాగా ఉందని. సరదాగా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగిసింది. చందు నేను కాఫీ పైనే తాగుతాను అని ఎవరినీ ఉద్దేశించకుండా అనేసి పైకి వెళ్ళిపోయాడు. మను తెల్లపోయింది. తనకేనా చెప్పింది? తనెట్లా వెళ్తుంది అసలు? అలాగే నిలబడ్డ మను దగ్గరికి కాఫీ సరంజామా ఉన్న ట్రేతో వచ్చిన శ్రవంతి, మను పద అన్నయ్యకి కాఫీ ఇచ్చేసి నా గదిలోకి వెళదాం అంటూ పైకి నడిచింది. అమ్మయ్యా అనుకుంటూ మను అనుసరించింది. పైకి చేరుకున్నారో లేదో ఫోన్ మోగింది. అరే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది మను, నువ్వు వెళ్ళి అన్నయ్యకి కాఫీ ఇవ్వు, అదిగో అదే గది, నేను మాట్లాడి వస్తాను అని ఆగకుండా వెళ్ళిపోయింది. మను చేసేది లేక గది ముందుకు వెళ్ళి తలుపుపై చిన్నగా శబ్దం చేసింది. ఎస్ కమిన్. తలుపు త్రోసుకొని లోపలికి వచ్చిన మను అలాగే చూస్తుండిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు? దగ్గరగా వస్తూ అడిగాడు చందు. నీ గది చాలా బాగుంది అంది. నువ్వు ఒప్పుకుంటే మనదవుతుంది కొంటెగా అన్నాడు. మను ఉలిక్కిపడి కోపంగా చూసింది. అన్నట్టు నేను బాగా లేనా మను అమాయకంగా అడిగాడు ఆమె కోపాన్ని పట్టించుకోకుండా. మను విసురుగా వెనుతిరిగింది. చందుకివాళ ఏమో అయింది. మను కాఫీ ఇవ్వవా? మళ్ళీ ఇటు తిరిగింది తప్పదన్నట్లుగా. ట్రే టేబుల్పై పెట్టి అతనికి కాఫీ అందించింది. అతను సిన్సియర్గా అందుకొని కొంచెం వెనక్కు జరిగి నువ్వు మాత్రం చాలా బాగున్నావు అంటూ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అప్పటికే ఏదోలా అవుతున్న మను హృదయం లయ తప్పింది. చప్పున తనంతాను సంభాళించుకుంటూ నేను వెళ్తున్నాను అంది కోపంగా. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? చేస్తున్నానుగా సేవలు ఒత్తి పలికింది ఉక్రోషంగా. చేస్తున్నావులే
అన్నీ స్రవంతితో చేయిస్తూ క్రెడిట్ నువ్వు తీసుకుంటున్నావు. లేకపోతే డైరెక్ట్గా నేనే చేస్తాను, మీ అన్నగారికి సేవలు, నువ్వు పక్కకు తప్పుకో అనాలా? ఇరిటేటింగ్గా అడిగింది. అతడు మాట్లాడలేదు. కప్ అక్కడ పెట్టేసి వెళ్ళి బెడ్పై కూర్చుని మొబైల్లో తల దూర్చాడు. మను కాసేపు అలాగే చూసి తర్వాత మెల్లగా ఇప్పుడేం చెయ్యాలి నేను అడిగింది. అలా అడిగావు, బావుంది. ఇలారా, వచ్చి కబుర్లు చెప్పు ఉత్సాహంగా అన్నాడు. అది కూడా సేవల కిందికే వస్తుందా? ఖచ్చితంగా. మను ఇక తప్పదన్నట్టుగా వచ్చి బెడ్ దగ్గరికి కుర్చీ లాక్కొని కూర్చుంది. ఏం కబుర్లు చెప్పను? నీ పాత కాలేజీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రుచులు, అభిరుచులు ఏవైనా. మెల్లగా ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అందులో ఇద్దరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హాబీస్, సినిమాలు అన్ని టాపిక్స్ ఉన్నాయి. మనుకి కూడా కొంత మొహమాటం తగ్గింది. మను, నీకు చిన్ననాటి స్నేహితులు లేరా? ఎవరు? సడన్గా అడిగాడు చందు. నాకా? ఎవరూ లేరు అంది. గుర్తు చేసుకొని చెప్పు. ఎవరితోనైనా ఆడుకున్నట్టు గాని, పోట్లాడుకున్నట్టు గాని ఏ జ్ఞాపకాలు లేవా నీకు? మను కాసేపు ఆలోచించి, నాకైతే సరిగ్గా గుర్తులేదు గాని విజయవాడలో మా పక్కింట్లో నాన్నగారి బాల్య స్నేహితులు ఉండేవారట. అప్పుడు నేను చాలా చిన్నదాన్నట. వారబ్బాయితో బాగా ఆడేదాన్నట. ఎప్పుడూ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్నట. ఒకసారెప్పుడో అమ్మ చెప్పినట్టు గుర్తు అంది. చందు తదేకంగా చూస్తున్నాడు. ఏంటలా చూస్తావు? అన్నట్టు నీకెవరైనా ఉన్నారా? ఉందిగా, ఒక చక్కటి పాపాయి. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. నేనెత్తుకోగానే ఊరుకునేది. నీకు గుర్తుందా? ఆశ్చర్యంగా అడిగింది మను. లీలగా గుర్తుంది. నాకు అమ్మ చాలాసార్లు చెప్పింది కూడా. అవునా? ఇప్పుడు ఎక్కడుందో ఏమో. కలవాలని ఉందా ఏం? మను అనుమానంగా అడిగింది. అదే కదా నా చిరకాల కోరిక. కలిస్తే ఏం చేస్తావు? నా హృదయ సామ్రాజ్యానికి రాణించేస్తాను. తన్మయత్వం చెందుతున్నట్లుగా అంటూ బెడ్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చందు. మను ఎందుకో షాక్ తిన్నదానిలా అలాగే చూస్తుండిపోయింది. నా చిన్ననాటి స్నేహితురాలు ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమో. చందు బెడ్పై వెనక్కు వాలిపోతూ అన్నాడు. నీకే సరిగ్గా గుర్తులేదు తను. నీకంటే చిన్నదానికి నువ్వు గుర్తుంటావా? మనుకెందుకో తెలియని ఉక్రోషంగా ఉంది. నాకు కొద్దిగా గుర్తుందని చెప్పాను కదా. పైగా అమ్మ చెప్పిన మాటలను బట్టి నా మనసులో తనకి ఒక రూపం కూడా ఏర్పడింది. నేను తన ఇప్పటి రూపం కూడా ఊహించుకోగలుగుతున్నాను తెలుసా? ఇప్పటి రూపం కూడా? ఎస్. చందు విలాసంగా నవ్వాడు. తను ఎక్కడుందో ఏమో తెలియకుండానే అంత దూరం వెళ్ళిపోయావా? అరే, నీకు చెప్పలేదు కదూ, ఇవాళ నా బర్త్డే పార్టీకి తన పేరెంట్స్ వస్తున్నారు. అవునా? అంటే ఇక తను కూడా కలుస్తుంది కదా? మను అలాగే చూస్తుండిపోయింది. మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. చందు ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుతుంటే తన మనసు ఎవరో మెలిపెడుతున్నట్టు ఎందుకు అనిపిస్తోందో అర్థం కావడం లేదు. ఒకవేళ తను చందుని ప్రేమించడం లేదు కదా? ఏయ్ మను, ఏమైంది? చందు పిలవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది. చందు నిజంగా ఆ అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాడా? మరి తనతో అంత చనువుగా, స్నేహంగా, స్వేచ్ఛగా ఎందుకుంటాడు? తన వైపు చూసే ఆ అద్భుతమైన చూపులకి అర్థమే లేదా? మరి పొద్దున్న నీ ఒప్పుకుంటే ఈ గది మన ఇద్దరిది అవుతుంది అని ఎందుకన్నాడు? అప్పుడు తను పట్టించుకోలేదు కానీ అదంతా సరదాకేనా? తన వైపే చూస్తూ మళ్ళీ ఆలోచనలలో పడిపోయిన మనోని ఆశ్చర్యంగా చూస్తూ భుజాలు పట్టుకొని కుదిపాడు చందు. ఈ లోకంలోకి వచ్చిన మనస్విని చప్పున లేచి, ఇక నేను వెళతాను, లంచ్ ప్రిపేర్ చేయాలిగా అంది. మనో, ఏమైంది? ఏమీ లేదు. ఇంకా అక్కడే ఉంటే ఏడ్చేస్తానని అనిపించింది మనోకి. గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. లంచ్లో అందరూ కలిశారు. మను మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ చందు వైపు మాత్రం చూడలేకపోతోంది. ఎందుకో చందు కూడా కామ్గా ఉన్నాడు. లంచ్ తర్వాత మను, స్రవంతి కలిసి హాల్ని రకరకాల రంగురంగుల పూలతో, పూలమాలలతో చక్కగా అలంకరించారు. ఆ పూలను చూస్తుంటే మను మనసుకి హాయిగా ఉంది. ఎంత బాగున్నాయి కదా! అన్నయ్యకి కూడా పూలంటే చాలా ఇష్టం. అందుకే ఆర్టిఫిషియల్ అలంకరణ వద్దన్నాడు. చందు ప్రస్తావన రాగానే మను మనసు మళ్ళీ భారమైంది. కాసేపు మౌనం తర్వాత, సాయంత్రం పార్టీకి ఎవరెవరు వస్తున్నారు స్రవంతి అడిగింది. ఎవరంటే మీ గ్యాంగ్ మెంబర్స్, ఇంకా నాన్నగారి బాల్య స్నేహితులు ఈ మధ్య కలిశారు. వారు వస్తున్నారు. అలాగా? అన్నట్లు వారమ్మాయిని అన్నయ్యకి అనుకుంటున్నారు.
టచ్లో ఉన్నారా అయితే మీరు? అలా ఏం లేమో, కాకపోతే వాళ్ళ మిత్రత్వాన్ని బాంధవ్యంగా మార్చుకోవాలన్న నిర్ణయం ఇప్పటిది కాదట. మరి చిన్నప్పటి నిర్ణయాలు వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు నిమిత్తమాత్రులు తమాషాగా అంది స్రవంతి. వాళ్ళు అలా అనుకుని ఊరుకుంటారా అని. అన్నయ్య అయితే ఒప్పుకున్నాడు మరి. ఆ అమ్మాయి సంగతి ఇవాళ తెలిసిపోతుంది. మను ఇక మాట్లాడలేకపోయింది. పూలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. నాకు టీ కావాలి. పైనుంచి చందు పిలుపు వినపడింది. తలెత్తి చూసింది మను. పైన బాల్కనీ రైలింగ్ని ఆనుకుని కిందకు చూస్తూ చందు కనబడ్డాడు. ఎప్పటినుండి ఉన్నాడో అక్కడ. మొదలైంది వీడి గోల అని లేచిన స్రవంతి, మను, నేను కేక్కి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసి పెడతాను. ఇంతలో నువ్వు వెళ్ళి టీ ఇచ్చిరా అంది. మనుకి వెళ్ళాలని లేదు, కానీ తప్పదు కాబట్టి నాయర్ ఇచ్చిన టీ తీసుకుని పైకి వచ్చింది. చందు లేడక్కడ. మెల్లగా గది లోపలికి వెళ్ళింది. టేబుల్ దగ్గర కూర్చొని ఏవో పేపర్స్ చూస్తున్నాడు చందు. టీ అందుకుంటూ మను మొహం చూసి, అలా ఉన్నావేం, అలసిపోయావా అడిగాడు. ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. అన్నట్లు మను, అదిగో ఆ కవర్లో నీకు డ్రెస్ ఉంది, తీసుకో. నాకెందుకు తెల్లబోతూ అంది. ఎందుకేమిటి, సాయంత్రం పార్టీలో వేసుకోవడానికి. నాకు వద్దు. ఇవాళ నేను చెప్పినట్టు వింటానన్నావు. గిఫ్ట్ తీసుకుంటానని లేదు. ఫ్రెండ్లీగా ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. నాకు వద్దు. ట్రే తీసుకొని గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. డెకరేషన్, కేక్, ఫుడ్ మొదలైన ఏర్పాట్లు పూర్తయ్యాక ఒక్కసారి అన్నీ సరిచూసుకున్నారు. శ్రావి, ఇక వెళ్ళి రెడీ అవ్వండి అంది శారద. పదమను. నేనెందుకు, నువ్వు వెళ్ళి రెడీ అయిరా. మను, ఇదిగో ఈ డ్రెస్ తీసుకోమ్మా. శారద ఇవ్వబోయిన కవర్ చూసి మను అది తను చందు ఇవ్వబోతే నిరాకరించిందే అని గుర్తించింది. వద్దాంటీ, తీసుకోమను. నువ్వు నాకు శ్రావితో సమానమే కాదనుకు. కానీ మనుకి మొహమాటంగానూ చందుపై కోపంగానూ ఉంది. అమ్మలాంటి ఆమెని నొప్పించలేక తీసుకుంది చివరకు. కొత్త డ్రెస్ వేసుకుని వెలుపలికి రాగానే చందునే ఎదురయ్యాడు. మను మొహం తిప్పుకొని వెళ్ళబోతుంటే చందు ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు. మను, ఎంత బాగున్నావో తెలుసా. ఆమె చెయ్యి లాక్కునే ప్రయత్నం చేస్తూ, వదులు, నీ పనులు నీ మాటలు అన్నీ నీ హృదయ సామ్రాజ్యానికి కాబోయే రాణికి చెప్పు అంది విసురుగా. ఏమిటి, జలసీయా? ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నాడు. నాకెందుకు జలసి, నేనేమన్నా నిన్ను. చప్పున ఆగిపోయింది. అసలేం మాట్లాడుతోంది తను? చందు నవ్వు దాచుకుంటూ మను చేతిని పట్టి అలాగే దగ్గరకు లాగి, మరెందుకలా అన్నావు అడిగాడు. అతనికి అంత దగ్గరలో ఉండి మను అసలు మాట్లాడలేకపోయింది. చందు ఇంకేదో అనబోయేంతలో లోపల నుండి స్రవంతి పిలుపు వినబడింది. మను చప్పున చెయ్యి లాక్కుని పారిపోయింది. వెనక నుండి చందు గలగలా నవ్వు వినపడి మొహం ఎర్రబడింది. 6 గంటలకల్లా అందరూ రెడీ అయ్యారు. హాల్లోకి వచ్చి చేరారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చందు వైపు అస్సలు చూడకుండా కూర్చుంది మను. చందు మాత్రం ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. అతనలా చూస్తున్నాడని మనుకి తెలుస్తోంది కూడా. అందుకే ఇంకా కోపం వస్తోంది. అసలు ఇంకో అమ్మాయిని మనసులో పెట్టుకొని తనతో అంత చనువుగా ఎందుకు ఉండాలి? అక్కడ కూర్చోలేక లేచి కేక్ అమర్చిన టేబుల్ వద్దకెళ్ళి 4 వైపులా అలంకరించిన పూలను అవసరం లేకున్నా సర్దసాగింది. అంతలో గలగలమంటూ ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. చందు కూడా లేచి వచ్చి మను పక్కనే చేరాడు. హలోలు హాయ్లు అయ్యాక అందరూ కబుర్లలో పడ్డారు. తనను చూసి వాళ్ళు మామూలుగానే ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది మనుకి. నన్ను ఇక్కడ వాళ్లకంటే ముందు చూసి కూడా వీళ్ళు ఆశ్చర్యపోలేదేంటి? చందుని అడిగింది. ఏమో, నాకేం తెలుసు. మను ఏదో అనబోయేంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మొరోగింది. ఈసారి వచ్చిన వాళ్ళని చూసి చందు తల్లిదండ్రులు ఎదురుగా వెళ్ళి ఆప్యాయంగా ఆహ్వానించారు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి మను ఆశ్చర్యపోయింది. వెంటనే చందు వైపు తిరిగి, చందు, నువ్వు మా అమ్మా నాన్నలను కూడా నీ బర్త్డే పార్టీకి పిలిచావా? నాకు చెప్పలేదే అడిగింది. చందు చిలిపిగా నవ్వాడే కానీ బదులివ్వలేదు. అంతలో అందరూ మను వద్దకే వచ్చారు. మను, వీరే మా నాన్నగారి ప్రాణ స్నేహితులు ప్రసాద్ గారు, వారి సతీమణి సుమిత్ర గారు. నవ్వు దాచుకుంటూ పరిచయం చేసింది స్రవంతి. మను నిర్ఘాంతపోయింది. మను మొహం చూసి ప్రసాద్, సుమిత్రలు నవ్వేశారు. డాడీ, అంకుల్ ఫ్రెండ్ మీరా? అవునరా, నీకు తెలియదు కదూ. మీరెప్పుడు కలుసుకున్నారు అసలు? నాకు చెప్పనే లేదు.
నీకు జ్వరం వచ్చినప్పుడు చందు మన ఇంటికి వచ్చాడమ్మా. అప్పుడే మాటల మధ్యలో వాడు రాఘవ కొడుకని తెలిసింది. ఆ తర్వాత ఒకసారి కలుసుకున్నాం కూడా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామంటేనూ చెప్పలేదు. డాడీ, మీరు నా దగ్గర రహస్యం దాచారా? ఇందులో వీడి తప్పేమీ లేదమ్మా. రాఘవ గారు స్నేహితుడిని వెనకేసుకు వస్తూ, ఇదంతా చేయించినవాడు ఇదిగో వీడు అని చందుని చూపించి, నువ్వు రారా ప్రసాద్, రామ్మా సుమిత్ర అంటూ అందర్నీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. స్రవంతి ఫ్రెండ్స్ అంతా మెల్లగా జారుకున్నారు. మను చందు కేసు తిరిగింది. చందు చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు. ఈసారి అతని కళ్ళల్లో చిలిపిదనం లేదు, ప్రేమ ఉంది, ఆర్ద్రత ఉంది. మను మనసులో చందు చిన్ననాటి సంగతులు చెబుతూ ఉన్న మాటలు, స్రవంతి చెప్పిన విషయాలు అన్నీ బుర్రలో గిరగిరా తిరుగుతూ తల తిరిగిపోయేలా చేస్తున్నాయి. ఇవన్నీ దాచి చందు తనని ఏడిపించిన తీరు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. తదేకంగా ఆమెనే గమనిస్తున్న చందు మారుతున్న ఆమె ముఖ కవళికలు చూసి ఏదో అనబోయేంతలో మను గిరక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. చందు అలాగే చూస్తూ ఉండిపోయాడు. కేక్ కటింగ్ పూర్తయ్యి భోజనాలు పూర్తయ్యాక అందరూ హ్యాపీగా కూర్చుని కబుర్లలో పడ్డారు. ఆ కబుర్లు దాదాపుగా మను చందుల గురించే. మను చందు వైపు అస్సలు చూడకుండా కూర్చుంది. ఒరే రాఘవ, చందు నీ కొడుకని తెలియకముందే నచ్చేశాడ్రా. తెలిసాక అబ్బా నా కాబోయే అల్లుడు ఎంత అందమైన వాడు కదా అని మురిసిపోయాననుకో. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం మరి. నువ్వు మా చందుని అల్లుడు గారు అంటే వినాలని ఉంది ఓరగా పిల్లల వైపు చూస్తూ అన్నారు రాఘవ గారు. అందరూ వంచిన తలెత్తని మనూనే చూస్తున్న చందుని నవ్వుతూ చూస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు ప్రసాద్ గారు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అభ్యంతరం ఉంది. చందు లేచి మను ముందుకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మను కళ్ళెత్తి చందు కళ్ళల్లోకి చూసింది. ఇవాళ ఈ కళ్ళ భాష చదివి తీరాల్సిందే అని తీర్మానించుకున్న చందు, ముందు మేము ఇద్దరం మాట్లాడుకొని మీకు ఏ సంగతి చెబుతాం అని మను చెయ్యి పట్టుకుని పైకి లాక్కుపోయాడు. మళ్ళీ నవ్వులు వెళ్ళి విరిశాయి. గదిలోకి వెళ్ళగానే మను తన చెయ్యి విడిపించుకుంది. అతని వైపు కూడా చూడకుండా కిటికీ వద్దకు వెళ్ళి వెలుపలికి చూడసాగింది. ఆకాశంలో చంద్రుడు చల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. ఈ చంద్రుడు పొగలు సెగలు రగిలిస్తున్నాడు. వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలనిపిస్తోంది. ఒకవైపు తనని ఇంతలా ఏడిపించినందుకు కోపంగానూ ఉంది. చందు కాసేపు మను మాట్లాడుతుందేమోనని వేచి చూశాడు. కదల్దే. చందు ఇక మనుకి దూరంగా ఉండలేక వెనుకగా వచ్చి 2 చేతులతో ఆమెని చుట్టేశాడు. మను నిలువెల్లా కంపించడం అతనికి తెలిసింది. మను, మాట్లాడవా? నా మీద కోపంగా ఉంది కదూ? కనీసం నేను చెప్పేది వింటావుగా? మను, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసుకు నచ్చేశావు. అది నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అనుకోకుండా మీ ఇంటికి రావడం, మన చిన్ననాటి సంగతులు తెలియడం జరిగింది. ఆ క్షణమే నువ్వు నాదానివి అని నిర్ణయించుకున్నాను. నీకు జ్వరం తగ్గాక నేనే నీకు అన్నీ వివరంగా చెప్పాలని ఎవరినీ చెప్పొద్దన్నాను. నిన్ను ఇంటికి పిలవడం, నీ గురించి, నీ మీద నా ప్రేమ గురించి నీకే చెబుతూ నిన్ను ఉడికించడం అన్నీ సరదాకే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నీకు కూడా నేనంటే ఇష్టమేనని నాకు మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం నుండి నువ్వు బాధపడుతూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఉక్రోషంతో బయటపడిపోతావని ఆశించాను. అప్పుడు అన్నీ చెబుదామనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఏదేమైనా ఇవన్నీ మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకైనా నువ్వు నన్ను క్షమించాలి. మను, ఒకే ఒక్క మాట చెప్పు. నేనంటే ఇష్టమని ఒప్పుకో. నా నమ్మకాన్ని నిజం చెయ్యి. లేదా కాదని చెప్పు. ఇక్కడి నుంచి ఈ క్షణమే వెళ్ళిపోతాను. మను, చివరకు నీ కంటి భాష చదవడం నాకు నేర్పేశావు. 2 హృదయాలు ఏకమైన ఈ సమయంలో అసలు మాటలే అవసరం లేదు కదూ అంటూ ఆమె నడుముని పట్టుకొని అతని దగ్గరకు లాక్కుంటాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి, వదులు, నన్నింతలా ఏడ్పిస్తావా అంటూ అతని గుండెలపై 2 చేతులతో మెల్లగా కొడుతుంది. చందు మను చేతులను పట్టుకొని, ఇలానే కొట్టావంటే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా అన్నా వినకుండా అలాగే కొడుతూ ఉంటే చందు ఆమెను దగ్గరికి లాక్కొని చప్పున ఆమె పెదాలపై అతని పెదాలతో గాఢంగా ముద్దు పెట్టాడు. గింజుకుంటున్న మనుని ఇంకా దగ్గరికి లాక్కుని ఆ ముద్దులోనే తన ప్రేమనంతా తెలియజేశాడు. ఇద్దరికీ ఊపిరి భారంగా మారింది.
ఆమె పెదాలను వీడి మళ్ళీ కొడతావా అంటూ కన్ను గీటాడు. సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారగా తలదించుకుంది. అతను ఆమెను హృదయం కేసి గట్టిగా హత్తుకున్నాడు. మను ఎర్రబడ్డ ముఖాన్ని చప్పున అతని హృదయంలో దాచేసుకుంది. ఆమెనలాగే హృదయానికి హత్తుకొని నిలబడ్డ చందుకి ఆమెతో తన భావి జీవితం రంగుల హరివిల్లులా, తమ జీవన ప్రాంగణం సుందర ఉద్యానవనంలా కనిపించసాగింది. ఇంతటితో కథ సమాప్తం అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మీ ముందుకు వస్తానండి. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి నవలల కోసం, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.